హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పొంగనాలు దోసపిండితో అయినా ఇడ్లీ పిండితో అయినా చేసుకోవచ్చు. ముందు కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముక్కుడు పెట్టేసి అందులో కొంచెం నూనె వేసుకొని అందులో ఈ కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డల్ని వేసుకొని వేయింపుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దోసపిండి తీసుకొని అందులో కొంచెం వంట సోడా, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా లూజ్గా చేసుకోవాలి. ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకోవాలి. ఇంకా కట్ చేసిన కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి. మనం ఆనియన్స్ చిల్లీస్ వేసుకోకుండా వట్టి దోసపిండితో కూడా ఈ పొంగనాలు చేసుకోవచ్చు, కానీ ఇలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పొంగనాల పాత్ర పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వీటికి ఎక్కువగానే పడుతుంది కాబట్టి సగం వరకు వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ఈ దోసపిండిని వేసుకోవాలి. మరిగా ఎక్కువగా వేసుకుంటే లోపల పిండి ఉడకదు, అందుకే మామూలుగా వేసుకోవాలి. ఇలా పిండి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉండనివ్వాలి. తర్వాత మూత తీసేసి పొంగనాలన్నీ మరలేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వాటిని ఉంచాలి. అంతే అండి, పొంగనాలు రెడీ. వీటిని పల్లి చట్నీతో అయినా అల్లం చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి తెలంగాణ స్టైల్ పొంగనాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.